టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి మనకి ఈ వారం గత వారం కంటే కూడా కొంచెం మెరుగుదల అనేటటువంటిది ఉంది. రాహు మీనరాశి సంచారం, ప్రధాన గ్రహాల్లో శని వక్రించి కుంభరాశిలో, మరి గురుడు వృషభ రాశి, అలాగే కేతువు మనకి ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం జరిగింది. ధనస్థానంలో రవి బుధులిద్దరూ సంచారం చేయడం వల్ల ఆదాయం అనేటటువంటిది స్వల్ప ఆదాయం పెరుగుతుంది. అయితే కారులో తిరుగుతారు ఆదాయం రాకపోయినప్పటికీ కూడా. ముఖ్యంగా ఈ తులారాశి వారు అత్తగారులతో మరి భార్యలతో గొడవలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆడవాళ్ళతో కాస్త జాగ్రత్తగా వీళ్ళు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి శాస్త్రంగా చెప్పిందే చెబుతూ చేసిన పనే చెబుతూ అవతల వాళ్ళకి విసుగును మీరు తెప్పించడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి వృత్తిలో కాస్త ఆఫీసులో ఉండడం అనేటటువంటిది కాస్త అసౌక్యకరంగా అనిపించడం వల్ల, అయితే ఇంట్లో ఉంటే ఆఫీస్ గుర్తురావడం, ఆఫీసులో ఉంటే ఇంట్లో గుర్తురావడం, అలా కుజుడు మరి నేచపట్టి రాజ్యస్థితిగతుడై ఉండడం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. ఇకపోతే ప్రేమ వ్యవహారాలలో ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మళ్ళీ మీరు తిరుగు లేకుండా వెంటనే ఇంకొక అమ్మాయి దూసుకొని రావడం అనేటటువంటిది మీ లైఫ్లో మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇంతవరకు మామూలుగా చదువులో వెనకబడినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా అలాగే కొనసాగిస్తూ ఉంటారు. డిస్ట్రాక్షన్స్కి గురై వేరే కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ మనసులను పెడుతూ చదువు మీద శ్రద్ధ లేకుండా చేసుకోవడం అనేటటువంటి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మనం సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీరు దానం చేయండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ దానిపైన ఓం ధూమావత్యై నమః, ఓం ధూమావతి అనేటటువంటి మంత్రాన్ని రాసి మీరు చక్కగా శివలింగం మీద మీరు ఈ యొక్క రావి ఆకుని పెట్టడం ద్వారా మీకు శుభ ఫలితాలు జరుగుతాయి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు మీకు లభిస్తాయి.